అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ 1వ డివిజన్ ఇన్ఛార్జి పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శాలువాలతో మహిళలను సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించాలని ఎప్పుడూ చెప్తూ ఉంటారని తెలిపారు. కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పవన్ కుమార్ యాదవ్ను అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్ యాదవ్, 1వ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాను జనసేన పార్టీ తరఫున. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా అక్కల చెల్లెలకి అందరికీ నేను పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా నేను అందరినీ గౌరవించుకోవాలి. మహిళలు మనకి శక్తులు, వీళ్ళు బాగుంటేనే మన రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుందని చెప్పి మహిళలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఎప్పుడు రాజకీయాల్లోకి మహిళలు రావాలని చెప్పి ఎంతో కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు 1వ డివిజన్లో మహిళలందరిని పిలిచి గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే అందరినీ మనం బాధ్యతగా, మన కర్తవ్యం అందరినీ గౌరవించుకోవాలనేది మా నినాదం, జనసేన పార్టీ యొక్క లక్షణం. అందువల్ల ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీడియాకి నమస్కారం. యావత్ ప్రపంచం ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నెల్లూరులోని 1వ డివిజన్లో పవన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా అన్ని మగవాడి జీవితంలో ప్రతి అడుగడుగున మహిళ యొక్క పాత్ర ఉంది. ధైర్యంగా అతనికిచ్చే మద్దతు వల్ల ఈరోజు మగవాడు బయట వెళ్ళి తన పనులన్నీ చేసుకొని ఇంటికి రాగలుగుతున్నాడంటే ఇంట్లో పనులన్నీ కూడా ఆవిడ చక్కదిద్దుకు రావడం, తల్లిగా బిడ్డలకి అలాగే కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా మద్దతు ఇస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుటుంబంలో తను భాగస్వామ్యం వహించినటువంటిది ఒక మహిళామూర్తికే అది చెందింది. అందుకని ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన దరిద్రిని మహిళలతో పోల్చాం, అలాగే మన దేశాన్ని భారత మాతగా పిలుచుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ జీవితాలన్నీ కూడా సంతోషదాయకంగా ఉండాలని చెప్పేసి ఒక సోదరునిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నాగరత్న యాదవ్. ఈరోజున నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్న పవన్ యాదవ్ యొక్క ఈ జనసేన పార్టీ ఆఫీసులో మహిళలందరినీ పిలిపించి ఈ రోజున అందరినీ వాళ్ళందరికి కూడా సగర్వంగా ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేసి వాళ్ళ యొక్క
ఒక మంచి తమ్ముడుగా ఈ రోజున మా అందరి మనసులో నిలిచిపోయే విధంగా, చిరకాల తమ్ముడుగా నిలిచిపోయే విధంగా ఈ రోజున పవన్ మా అందరి దృష్టిలో ఏర్పడ్డాడు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి మహిళా దినోత్సవం రోజున ఆయన చాలా ఘనంగా అట్టహాసంగా ఆయన యొక్క సెంట్రల్ ఆఫీసులో మహిళా దినోత్సవాన్ని జరిపేవాళ్ళం. మేమందరం కూడా ఎక్కడున్న నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే జిల్లాల్లో ఈ మహిళా దినోత్సవం ఎక్కువగా జరుపుకునే వాళ్ళం కాదు, అక్కడే చేసేవాళ్ళు. కళ్యాణ్ గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గౌరవం ఇచ్చేవాడు. ఒక స్థానాన్ని, ఒక విలువలను కలిగిన రాజకీయాన్ని మహిళలకు అందించిన ఏకైక జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మొట్టమొదటిసారి పార్టీ పెట్టినప్పటి నుంచి మొట్టమొదటిసారి మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పాటు చేసి మహిళా దినోత్సవం రోజున వాళ్ళ యొక్క కష్టాన్ని, ఇప్పుడు దాకా సాధించిన విజయాలను అన్నింటిని గుర్తుపెట్టుకొని, ఎవరైతే మహిళలు కష్టపడి కుటుంబాలలో భర్తల్ని, పిల్లల్ని అందరినీ సమర్థించుకుంటూ, వాళ్ళ కుటుంబాల బాధలు ఉన్నా కానీ, ఎన్నున్నా కానీ వాటిలన్నింటినీ సమర్థించుకుంటూ పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహిళలందరినీ గుర్తించి, ఇలాంటి మా జనసేన తమ్ముళ్ళు అయితేనేమి, అన్నలైతేనే మా తోబుట్టువులందరూ కూడా ఈ రోజున మహిళల్ని సగర్వంగా వాళ్ళందరికీ ఇలాంటి పురస్కారాలని ఇస్తున్నారంటే కారణం వాళ్ళ యొక్క గొప్పతనం. మా అందరికీ ఈ రోజున మేము ముందుకెళ్ళడానికి కారణం కూడా మా అన్నదమ్ములు వీళ్ళే. వీళ్ళుండటం వల్లే మేము ఈ రోజున ముందుకు అడుగేయగలుగుతున్నాం, బయటికి రాగలుగుతున్నాము. తోటి సమాజంలో ఉన్న మా తోటి మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలబడగలుగుతున్నాం అంటే కారణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు. అందువల్ల ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజున జనసేన పార్టీలోకి గుండెల మీద చేసుకొని ధైర్యంగా రాగలుగుతుందంటే మా వెనకాలన్న మా తమ్ముళ్ళ వల్లనే. ఈ యొక్క మహిళా దినోత్సవం రోజున మా అందరికి కూడా ఇంత విలువనిచ్చి, గౌరవనిచ్చి, ఒక విలువలు గల రాజకీయాన్ని అందించిన మా తమ్ముళ్ళందరికీ నేను అభినందనలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.